ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉగ్రదాడికి జరిగిన ప్లాన్ విషయంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. విద్యార్థులు ఆయనకి మద్దతుగా ఆందోళన చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అంశంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని. ఆ సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఇదే సమయం, ఇదే సందర్భం ఆ విద్యార్థుల ఉద్యమంలో దూరి అక్కడ ఉగ్రదాడి చేస్తే భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ అవుతుంది అనేదో ప్లాన్ చేసుకుందట. ఇప్పుడు ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. బట్ వాళ్ళు అనుకున్న ఉగ్రదాడి జరగలేదు, కానీ ఏదో ప్లాన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం ఎలా ఉంటుంది? ఎక్కడ జనం గుమిగూడారు, ఎక్కడ జనం ఎక్కువ ఉన్నారు, అక్కడ ఏదన్నా దాడి చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఆ జనంలో దూరి అన్నట్టే ఉంటుంది. అది ఇప్పుడు కాశ్మీర్లో చేసింది అదే. పర్యాటకుల్లోకి దూరి అక్కడ ఉగ్రదాడి చేశారు. ఎందుకంటే అక్కడ పర్యాటకులు ఎక్కువ మంది ఉంటారు, అక్కడ దాడి చేస్తే ఎక్కువ మందిని చంపొచ్చు, భారతదేశానికి ఇబ్బంది కలిగించవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా ప్లాన్ చేశారట. విద్యార్థులు ఎక్కువ గుమిగూడి ఉన్నారు కాబట్టి. మామూలుగా అక్కడ ఉగ్రదాడి జరిగి ఉంటే ఎవరు చనిపోయి ఉండేవాళ్ళు? మన పిల్లగాలే చనిపోయేవాళ్ళు. వాళ్ళు ఆందోళన చేస్తుంది మన ప్రభుత్వం మీద అయితే కావచ్చు, కానీ మన పిల్లలేగా, భారతదేశ పిల్లలేగా. వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటంలో పాల్గొన్న పిల్లలే చనిపోయేవాళ్ళు, ఆ కాక్రోజులే చనిపోయేవాళ్ళు. వాంగ్చుక్ ప్రాణాలకు కూడా ఇబ్బంది వచ్చేదేమో అక్కడ కనుక ఉగ్రదాడి జరిగి ఉంటే. అక్కడేగా దీక్ష చేస్తున్నాడు, ఆయన ప్రాణాలకు ఇబ్బంది అయ్యేది, అభిజిత్ ప్రాణాలకు ఇబ్బంది అయ్యేది, విద్యార్థుల ప్రాణాలకు ఇబ్బంది అయ్యేది, ఆందోళనలో పాల్గొన్న వాళ్ళందరి ప్రాణాలకు ఇబ్బంది అయ్యేది. రెండోది అంటే ఇక్కడ అంత మాత్రాన మన ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమం దూరారు కాబట్టి ఉద్యమకాలే బాధ్యత వహించాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవడు ఎలాంటోడు ఎవడికి తెలుసు? అక్కడ ఉద్యమం జరుగుతుంది, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఎవరికి తెలియదు ఎవడు ఎలాంటోడో, ఎవడు చెక్ చేసుకోలేడు కదా. అక్కడ చెక్ చేసే వ్యవస్థ ఉండదు. కానీ మన ఇంటెలిజెన్సే కనిపెట్టాలి. మరి ఇంటెలిజెన్స్ కనిపెట్టి పలానోడు పలానా అంటే లేదు, కావాలని కేసులు పెడుతున్నారు, కావాలని దేశద్రోహం వదిలేస్తున్నారని మళ్ళీ ఇదే విద్యార్థులు మాట్లాడతారు. చూడండి, చాలా టెక్నికల్ సమస్య, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ గనక ఇక్కడ ఏదో దొంగలు జొరబడ్డారు, ఈ ఉద్యమాన్ని ఆపేయండి అంటే ప్రభుత్వం కావాలని చెప్తుందని మళ్ళీ విద్యార్థులు అంటారు. అలా చెప్పలేదు ప్రభుత్వం. చెప్పకపోతే ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ అక్కడ విద్యార్థులే చనిపోతారు. కాబట్టి ఏదైనా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వము ఆందోళన చేసే వాళ్ళు ఎప్పుడు సమన్వయంతోనే పనిచేయాలి. ఒకళ్ళ మీద ఒక నమ్మకంతో ఉండాలి. ఆ విద్యార్థులు సమస్య మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మనం నమ్మాలని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఏదైనా హెచ్చరికలు జారీ చేసినప్పుడు అవునా మనలోకి ఎవడన్నా పాకిస్తాన్ వాడు దూరాడని విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయాలి. ఒక సమస్య మీద పోరాటం చేయటం వేరు, మన దేశం మీదకే సమస్య వచ్చినప్పుడు మనంతా ఏకంగా పనిచేయటం వేరు. ఈ రెండు వేరు. మన ప్రభుత్వాన్ని మనం చాలా ప్రశ్నిస్తాం, చాలా విషయాల్లో ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, అది డిఫరెంట్, అది మనకున్న హక్కు. అదే క్రమంలో దేశం మీదకి ఎవడన్నా వచ్చినప్పుడు మనము మన దేశ ప్రభుత్వం కలిసే పనిచేయాలి, ప్రభుత్వానికే సపోర్ట్ చేయాలి. సో ఏదేమైనా పాకిస్తాన్ ఉగ్రదాడి అయితే ప్లాన్ జరిగిందట, కానీ వర్కౌట్ కాలేదు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో మొత్తానికి వాళ్ళు చేయలేదు. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే లోపే ఉద్యమం ముగిసిందేమో. Please do like, share and subscribe this channel.